నమస్కారం. ఈ జూన్ నెలలో అత్యంత పవిత్రమైన అరుదైన అమావాస్య రాబోతోంది. సాధారణంగా వచ్చే అమావాస్యల కంటే సోమవారంతో కలిసి వచ్చే అమావాస్యకు హిందూ ధర్మంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. దాన్నే సోమవతి అమావాస్య అంటారు. జూన్ 15వ తేదీ సోమవారం నాడు వచ్చే ఈ అమావాస్య విశేషాలు, ఈరోజు ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పంచాంగం ప్రకారం అమావాస్య తిథి జూన్ 14 ఆదివారం మధ్యాహ్నం 12:20 ప్రారంభం అవుతుంది. కానీ ఉదయ తిథి ప్రాధాన్యత ప్రకారం జూన్ 15 సోమవారం ఉదయం 8:24 వరకు అమావాస్య ఉంది. అందుకే సోమవతి అమావాస్య పూజలు, వ్రతాలు జూన్ 15వ తేదీ సోమవారం ఉదయం ఆచరించాలి. అయితే పితృతర్పణాలు ఇవ్వదలుచుకున్న వారు జూన్ 14 ఆదివారం మధ్యాహ్నం ఇచ్చుకోవడం ఉత్తమం. ఈ రోజున కొన్ని ప్రత్యేకమైన పనులు చేయడం వల్ల జాతకంలోని దోషాలైతే తొలగిపోతాయి. సో ఏం చేయాలి అంటే శివాభిషేకం. సోమవారం శివుడికి ప్రీతిపాత్రమైన రోజు కదా. ఈ రోజున పరమశివుడికి పాలు, గంగాజలంతో అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు ప్రదక్షిణలు చేయాలి. సోమవతి అమావాస్య నాడు రావి చెట్టుకు పూజ చేసి 108 సార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలిగి 5వ తమనం అంటే సౌభాగ్యం లభిస్తుంది అని నమ్ముతారు. ఆ తర్వాత పితృదోష నివారణ కూడా చేయాలి. ఈ రోజున పితృదేవతలకు తలచుకొని అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల పితృదోషాలు తొలగిపోయి వంశాభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఈ అరుదైన సోమవతి అమావాస్య రోజున ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించి మీ శక్తి కొలది దాన ధర్మాలు చేయండి. బోలాశంకరుని అనుగ్రహాన్ని పొందండి. ఈ సోమవతి అమావాస్యకు హిందూ పురాణాల్లో, జ్యోతిష్య శాస్త్రాల్లో చాలా విశిష్టమైన స్థానం ఉంది. ఎందుకు అంటే మహాభారతంలో సోమవతి అమావాస్య ప్రస్తావన ఉంది. ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఏంటి అంటే మహాభారత యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు తమ వంశం చేసిన పాపాల నివారణ కోసం మరియు పితృదేవతల ఆత్మశాంతి కోసం సోమవతి అమావాస్య నాడు తర్పణం ఇవ్వాలని భావిస్తారు. ఈ అమావాస్య ఎప్పుడు వస్తుందని వారు భీష్మ పితామహుడిని అడగగా అప్పుడు భీష్ముడు ఈ అమావాస్య అంత సులభంగా రాదని, దానికోసం వేచి చూడాలని చెప్తారు. పాండవులు ఈ అమావాస్య కోసం ఏకంగా 12 సంవత్సరాలు నిరీక్షించారని పురాణాలు చెప్తున్నాయి. అంతటి అరుదైన పవిత్రమైన రోజు ఈ సోమవతి అమావాస్య. అలాగే ఈ సోమవతి అమావాస్య రోజున కొన్ని జ్యోతిష్య పరిహారాలు కూడా చేస్తే మంచిది. ఈ రోజున జాతక దోషాలు ఉన్నవారు చేసే పరిహారాలకు 100 రెట్లు ఫలితం ఉంటుంది. నవగ్రహ దోష నివారణ చేసుకోవాలి. శని దోషం, అర్ధాష్టమ శని లేదా ఏల్నాటి శని నడుస్తున్న వారు ఈ రోజున నల్ల నువ్వులను దానం చేయడం లేదా శివునికి నల్ల నువ్వులతో అభిషేకం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. ఆ తర్వాత కాలసర్ప దోషం, రాహుకేతు దోషాలు ఉన్నవారు కూడా, జాతకంలో కాలసర్ప దోషం ఉన్నవారు ఈ రోజున వెండితో చేసిన నాగ పడగలను శివాలయంలో సమర్పించడం లేదా ప్రవహించే నీటిలో వదలడం వల్ల దోష తీవ్రత అయితే తగ్గుతుంది. ఆ తర్వాత లక్ష్మీ కటాక్షం కోసమేమో అమావాస్య రాత్రి వేళ ఇళ్లల్లోని ఈశాన్య మూలలో ఆవు నెయ్యితో దీపం వెలిగించి అందులో కొద్దిగా కుంకుమ వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఇంట్లో డబ్బు కొరత ఉండదని నమ్ముతారు. ఆ తర్వాత రావి చెట్టు పూజ వెనుక ఉన్న రహస్యాలు కూడా ఉన్నాయి. సో సోమవతి అమావాస్య నాడు కేవలం రావి చెట్టుకే ఎందుకు పూజ చేయాలి అంటే మూలతో బ్రహ్మరూపాయ, మధ్యతో విష్ణురూపిణి, అగ్రతః శివరూపాయ వృక్షరాజాయతే నమః అంటారు కదా. అంటే రావి చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కాండంలో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమశివుడు కొలువై ఉంటారు. అందుకే ఈ రోజున రావి చెట్టుకు పూజ చేసి 108 సార్లు ప్రదక్షిణలు అంటే పండ్లు, మిఠాయి లేదా దారంతో చేస్తే త్రిమూర్తుల అనుగ్రహంతో పాటు పితృదేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి. ముఖ్యంగా సంతానం లేని దంపతులకు ఈ పూజ వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది అని నమ్ముతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.